యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చైత్ర, లైఫ్ అన్నాక తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఏదైనా పొరపాటు జరుగుంటుందని మనం ఎందుకు అనుకోకూడదు? అందుకే కాస్త ఆలోచిస్తే మంచిదేమో చైత్ర. ఇక్కడ విషయం నీ ప్రేమ, నీకున్న నమ్మకం మాత్రమే కాదు కదా. ఎవరికీ తెలియని, చివరికి విరాజ్కి కూడా తెలియని వాస్తవం ఒకటి ఉంది అని ఆ వచ్చిన అమ్మాయి చెప్తుంది. దాని గురించి కూడా ఆలోచించాలి కదా చైత్ర. ఇక్కడ తనే డిఎన్ఏ టెస్ట్కి సిద్ధపడింది అంటే ఏంటి? ఆ వచ్చే రిజల్ట్ మీద తనకెంత నమ్మకం ఉండాలి? ఒకవేళ ఆ టెస్ట్లో తన మాటే నిజమైతే మనమేం చేయగలం? ఎవ్రీథింగ్ కొలాప్స్ కదా. చైత్ర, మీ మధ్య ఉన్న ప్రేమలో పవిత్రత ఉంది. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే మనం తెలివిగా నిర్ణయం తీసుకోవాలి. ప్రాబ్లంని పక్కకి జరిపేసి ప్రయత్నం చేయాలి. అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది. అందుకే చైత్ర, అనవసరంగా ఈ టెస్ట్లు రిపోర్ట్లతో ఇష్యూని కాంప్లికేట్ చేసుకోకుండా ఏదో నయానో భయానో అవిని ఒప్పించి పక్కకి తప్పుకునేలా చేస్తేనే మనకి మంచిదని నా అభిప్రాయం. అవును చైత్ర, ఇది కూడా నీ వల్లే అవుతుంది. స్మైలీ. అవును చైత్ర, ఆవిడ మాట నిజమో అబద్ధమో వదిలే. తను నీ భర్తతో బిడ్డని కన్నాను అంటోంది. కాని విరాజ్ తన ప్రేమ సర్వస్వం అనుకుంది మాత్రం నిన్నే కదా. సో మీ ఇద్దరి బంధమే ఇక్కడ బలమైనది. నువ్వు కరెక్ట్గా చెప్పగలిగితే ఆ అమ్మాయిని ఒప్పించి తప్పించటం పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. ఒక ఆడదాని బాధని మరో ఆడదే అర్థం చేసుకోగలదు చైత్ర. తనకి నువ్వే అర్థమయ్యేలా చెప్పు. చైత్ర, నీకు దగ్గరగా ఉంటే ఆవిడ నిన్ను అర్థం చేసుకోవడానికి కూడా సౌకర్యంగా ఉంటుందని తనని నీ గదిలోనే ఉండమని చెప్పాను. నువ్వు మరోలా అనుకోకు. సమస్యని ఇలాగైనా సాల్వ్ చేసుకుంటావని నీ పర్మిషన్ తీసుకోకుండానే నేను ఈ పని చేసేసాను. ఓకే స్మైలీ, థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్ చైత్ర. వెళ్ళు చైత్ర, వెళ్ళు. నిన్నే ఇంతలా ట్యూన్ చేశానంటే ఇక దాన్నెలా ట్యూన్ చేసుంటానో ఊహించుకో. ఇక రేపటితో నీ చాప్టర్ ముగిసిపోతుంది. పృథ్వీ, నాన్నా, అయ్యో, సారీ 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 పృథ్వీ గారు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏంటి హాట్లో వింటూ చాలా రిలాక్స్గా ఉన్నా? ఈరోజు చేయాల్సిన పనులన్నీ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశాను కదా. అదే ఇంటి పనులన్నీ ఫినిష్ చేశాను అంటున్నా. షూర్, రెస్ట్ తీసుకుంటున్నాను అన్నమాట. అమ్మ, ఇది ఆంటీ హాల్లో ఎందుకుంటుంది పృథ్వీ గారు? రెస్ట్ తీసుకుంటానని అప్పుడే గదిలోకి వెళ్లారు కదా. హాయిగా నిద్రపోతుంటారు. రెస్ట్ తీసుకొని
ఇంకోసారి పీల్చువా. ఆస్తమా పెరిగినట్టుందమ్మా. ఇంకోసారి నీళ్ళ తీసుకుంటే బ్రీత్ క్లియర్ అవుతుందమ్మా. వద్దురా వద్దు, దానివల్ల ఇదంతా ఊపిరాకినంత పని అయిపోయిందిరా. అమ్మాయి, దయచేసి ఇంకోసారి ఇంట్లో ధూపం పెడితే నా తల దగ్గర దీపం పెట్టాల్సి వస్తుంది. అలాంటి పనులు ఎప్పుడు చేయకమ్మా. నీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్. అయ్యో, ఒక్కసారి చేసిన తప్పు ఇంకోసారి ఎలా చేస్తాను చెప్పండి. అమ్మా ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. అవునవును, పదండి పృథ్వీ గారు, లేకపోతే కుదిరేలా లేదు. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మహి, మేము హాస్పిటల్కి వెళ్ళొస్తాం, నువ్వు జాగ్రత్తగా ఉండు. అమ్మా పదండమ్మా, పదండి. జాగ్రత్త. వెళ్ళండి. ఇలా హాస్పిటల్కి ఇంటికి తిరుగుతూనే ఉండాలి మీ బ్రతుకంతా. నా బిడ్డకి ఆపరేషన్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అవి ఎప్పుడూ పూర్తయ్యాయని హంస పిన్ని నీతో చెప్పమన్నారు. అంటే నా బిడ్డకి ఆపరేషన్ జరుగుతుంది కదా, అది బ్రతుకుతుంది కదా? తప్పకుండా మధుర, ఇక నీ జీవితంలో బాధ అనేది ఉండదు. నువ్వింకా హాయిగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకు మధుర, ఇదంతా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారమే కదా. నువ్వు మా కోసం చేసేదాన్ని బట్టే నువ్వు సాయం పొందుతున్నావు. అయినా అప్పుడే ఏముంది, ఇప్పుడే కదా కథ మొదలైంది. ఇప్పుడు ఈ ప్లేస్ సరిగ్గా రక్తి కట్టాలి అంటే ఇప్పుడు నువ్వు ఇంకొక పని చేయాలని చెప్పింది. ఏంటది? చెప్పండి, చేస్తాను. నీ చేత మరణ వాంగ్మూలం తీసుకోమని చెప్పింది పిన్ని. మరణ వాంగ్మూలమా? అవును. ఏంటి, చచ్చిపోతావేమోనని భయంగా ఉందా? లేదు, నా పాప కోసం నేను చావడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. నా బిడ్డ బ్రతకాలి, దానికి ఆపరేషన్ జరగాలి, నాకంతే చాలు. అది జరగాలి అంటే చైత్రని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అది ఈ ఇంట్లో ఉండకూడదు. నీకు ఆల్రెడీ హంస పిన్ని అన్ని చెప్పి ఉంటుంది కదా. చెప్పారు, కానీ ఈ పోలీసులు అరెస్టు దీని గురించేం చెప్పలేదు. మామూలుగా పంపితే పోయే రకం కాదు ఆ చైత్ర. అందుకే ఈ ఏర్పాట్లన్నీ. నీ మరణ వాంగ్మూలంతో పోలీసులు తనని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అక్కడది బూచలు లెక్క పెడుతూ ఉంటుంది. ఇక్కడ నీ కూతురికి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని పిన్ని నీతో చెప్పమని చెప్పింది. ఖచ్చితంగా నా పాపకి ఆపరేషన్ జరిపిస్తారు కదా. ఒకవేళ నాకేదైనా జరిగితే నా బిడ్డని... నీకా దిగులే అక్కర్లేదు. ఒకటి ఆలోచించు, నువ్వు ఇంటికి విరాజ్ బిడ్డ అని నీ పాపని తీసుకునొచ్చావు. అదే నిజమని ఎంతో కొంత అందరికీ అనిపించింది. ఏమో, ఒకవేళ అదే నిజం కూడా కావచ్చు. సో నీకేదైనా అవుతుందనే భయం ఉన్నా ఆ బిడ్డ మాత్రం విరాజ్ సొంత కూతురే అవుతుంది. తనని ఈ ఇంటి వారసురాలే అంటారందరూ. తన జీవితం బతికినంతకాలం బంగారంలా మెరిసిపోతుంది. ఇంత గొప్ప భవిష్యత్తు ఏ తల్లి తన బిడ్డకివ్వగలదు చెప్పు? ఏమంటావు? చేస్తాను. నా బిడ్డ కోసం నేను ఏదైనా చేస్తాను. దాని బ్రతుకు భవిష్యత్తే నాకు ముఖ్యం. నా పాప కోసం ఈ ప్రాణాన్ని వదులుకోవడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. కానివ్వండి. చైత్ర, ఇక నీ బతుకు చిత్రం చెరసాలకి అంకితం కాబోతోంది. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు?
ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలేస్తుందా? ఏమైందమ్మా? విన్నారు కదా, పాపకి నాన్న కావాలంట. ఊహ తెలియని ఈ పసిదాని ఆకలి తీర్చగలుగుతున్నాను, కానీ నాన్న కావాలని అడిగినప్పుడే ప్రాణం పోయినంత బాధగా ఉంటుంది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు రేపు దీని తండ్రి గురించి ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడుగుతుందో అన్న భయం నాలో ఇప్పటి నుంచే మొదలైంది. అందుకే దీని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందన్న ఆశతో ఈ గడపలో అడుగు పెట్టాల్సి వచ్చింది. అది నువ్వు అర్థం చేసుకోకుండా నన్ను ఒక దోషిలా చూస్తున్నావు చైత్ర. మధుర, ఈ పాపకి తండ్రి కావాలి, కానీ ఆ స్థానం నా భర్త విరాజ్ది అనంటే మాత్రం నేనెప్పటికీ నమ్మలేను, ఒప్పుకోను. తను ఫ్రెండ్స్తో సరదాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుండొచ్చు, కానీ ఎంజాయ్మెంట్ కోసం ఏ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేంత నీచమైన క్యారెక్టర్ కాదు తనది. తనదలాంటి వ్యక్తిత్వం అని నేను అనట్లేదు చైత్ర. విరాజ్ మీద నీకు ఎంత నమ్మకం ప్రేమ ఉన్నాయో నాకు అంతే నమ్మకం ప్రేమ ఉన్నాయి. బట్ మై లవ్ ఈజ్ వన్ సైడ్, అంతే. నేను ఇందాకే కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నాను, విరాజ్ నా జీవితాన్ని పాడు చేయలేదు. తనలో నా మీద ఏ ఇంటెన్షన్ లేకుండానే, తనకే తెలియకుండానే ఇదంతా జరిగిపోయింది. నేను ఈ గడప తొక్కింది నా బిడ్డ కోసం, నా బిడ్డ భవిష్యత్ కోసం. అంటే నీ ఉద్దేశం? నా బిడ్డకి తండ్రి కావాలి. ఆ తండ్రి స్థానం విరాజ్ తీసుకోవాలి. అప్పుడు నా స్థానం నీదవుతుంది, అంతేగా? దేనికోసమే కదా ఇక్కడికొచ్చావు? చెప్పు, ఎవరు పంపించారు నిన్నిక్కడికి? ఏం మాట్లాడుతున్నావు చైత్ర? ఎవరో నన్ను పంపించాల్సిన అవసరం నాకేంటి? అయినా ఇక్కడ ఎవరి స్థానం ఎవరిది చైత్ర? నా స్థానంలోనే ఇప్పుడు నువ్వున్నావు. విరాజ్ నీ మెళ్ళో తాళి మాత్రమే కట్టాడు, కానీ నాతో ఒక బిడ్డనే కన్నాడు. తనతో నీ బంధం 3 ముళ్ళ దగ్గరే ఆగిపోయింది, కానీ నాతో బంధం ఇదిగో నా పాప రూపంలో పెరుగుతూనే ఉంది. ఇప్పుడు చెప్పు, ఎవరి స్థానంలో ఎవరున్నారు? నన్ను నువ్వు అర్థం చేసుకున్న దానివే అయ్యుంటే నన్ను నీ ప్రశ్నలు అడిగేదానివే కాదు. అయినా నా బ్రతుకుని నువ్వు ప్రశ్నిస్తూనే ఉన్నావు. నేను నీకు సరైన సమాధానం చెప్పాలంటే అదేంటో తెలుసా? ఇప్పుడు నువ్వున్న స్థానం నాది. విరాజ్తో శాశ్వతంగా బ్రతుకుని పంచుకోవాల్సింది నువ్వు కాదు, అది నేను. అంతేకాదు, విరాజ్తో నార్మల్ నోర్మోయ్. నువ్వు కళ్ళు నోరు పెద్దవి చేసినంత మాత్రాన రేపు జరగాల్సింది జరగకపోదు. తెల్లవారితే DNA టెస్ట్ చేస్తారు. వాస్తవమేంటో విరాజ్ తెలుసుకుంటాడు. నా బిడ్డకి తండ్రి స్థానంలో విరాజ్ని నిలపడం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమని మర్చిపోకు. నిజానికి ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు విరాజ్ని కలిసి నా గోడు వెళ్ళబోసుకుందామని వచ్చాను, కానీ నా బాధని వినిపించుకునే పరిస్థితుల్లో తను లేడు. కానీ ఇప్పుడు చెప్తున్నాను విను, ఈ విషయంలో నేను ఎంత దూరమైన వెళ్తానో, ఏం చేయడానికైనా తెగిస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా?
ఏంటి నువ్వు తెగించేది? ఏం చేస్తావో చెయ్యి, నేను చూస్తాను. సరే, చూస్తూ ఉండు చైత్ర. నా బిడ్డకి తండ్రి విరాజే అని ఇంటిలిపాది ఒప్పుకునేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఒప్పుకున్నా ఈ ఇంటిని విడిచి వెళ్ళను. శాశ్వతంగా ఇదే నా ఇల్లు అని ఇక్కడే ఉండిపోతాను. ఏంటి మధుర ఇది? తనకి చెప్పు విరాజ్, నేనేంటో. ఏ రోజైనా నేను నిన్ను ఇబ్బంది పెట్టానా? నువ్వు కాదన్న తర్వాత నీకు దూరంగా బ్రతకాలని నేను ఎక్కడికో వెళ్ళిపోయాను. అలాంటిది ఇప్పుడు నన్ను ఒక మోసగత్తుగా ట్రీట్ చేసి మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను. సహించకుండా ఏం చేస్తావు? నా విరాజ్ నాకు మాత్రమే సొంతం. నీ ఆటలు నేను ఇక్కడ సాగనివ్వను. ఎవరి ఆటలు ఎవరు సాగనివ్వరో అది చూద్దాం. అసలు చైత్ర, వద్దు. అనవసరమైన మాటలతో పరిస్థితిని మరింత కాంప్లికేట్ చేయొద్దు. ముందిక్కడి నుంచి పద. కన్నయ్య, తను పద అంటున్నాను కదా. విరాజ్, నేనిప్పుడు ఏది చేసినా అది నా బిడ్డ బ్రతుకు గురించి మాత్రమే, అంతేకాని నీ జీవితంలోకి రావడానికి కాదు. నేను వెళ్ళే దారి తప్పో ఒప్పో తెలీదు, కానీ వెళ్ళక తప్పదు. నాగవల్లి, నీ కొడుక్కి వాతల ప్రోగ్రాం అయిపోయింది. ఇప్పుడు నీ వాతల ప్రోగ్రాం మొదలు కాబోతోంది. కాలితే రాసుకోవడానికి కనీసం బర్ణాలు కూడా లేదు. మొత్తం నీ కొడుక్కే రాసేసావు. అయితే ఏముంది, మంటే కదా, భరించు. రేపో మాపో నువ్వు పైకి పోయాక నరకంలో కూడా ఇలాంటి శిక్షలే అనుభవించాలి. మరి దానికి ఇది నెట్ ప్రాక్టీస్ లా ఉంటుంది. వస్తున్నానండి. ఆంటీ, ఆంటీ. ఏమమ్మహి? ఏం లేదా ఆంటీ, మీకోసం చపాతీ చేస్తున్నాను. అందులోకి ఏ కర్రీ చేయమంటారో చెప్తే. అమ్మమ్మహి, నువ్వే కర్రీ చేయొద్దు, మమ్మల్ని హింసల పాలు చేయొద్దు. ఇంతవరకు చేసింది చాలమ్మా. ఆ వంట పని ఏదున్నా నేను చేస్తాను. దయచేసి నువ్వే ముట్టుకోవద్దు, మేము తట్టుకోలేవమ్మా. వద్దు ప్లీజ్. ఆంటీ, మీకెందుకు రిస్క్? నేను చేస్తాను కదా. మమ్మీ, అమ్మ అనేది కూడా అదే, నువ్వు చేస్తేనే మాకు రిస్క్ అని. అమ్మా, లేట్ చేయకుండా వెళ్ళి ఆ వంట పని ఏదో చూడమ్మా. గ్యాప్ ఇచ్చామంటే ఆ టైంలో ఏదో ఒక వంట చేసి మన ప్రాణాలతో ఆడుకుంటుంది. ఊరుకోండి, మీరు మీ చిలిపి మాటలు. చిలిపా? ఇది భయం మహి, అది కూడా నీకు అర్థం కావడం లేదా? అమ్మా, ఆ వంట ఏదో చూడమ్మా. సరే పృథ్వీ. పృథ్వీ గారు, ఇదంతా నా మీద ప్రేమతోనే కదా? వంట చేస్తే పెళ్ళాం చేతులు కందిపోతాయేమోనని ఆంటీతో వంట చేస్తున్నారు కదా? నాకు అర్థమైందిలే. అయినా మనం ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం, ఆవిడతోనే పనులన్నీ చేస్తే బాగోదు. అందుకే నేను వెళ్ళి వంట చేస్తావా? ఆహా, ఆంటీకి సాయం చేస్తాను. నా కర్మ. మహి,
చపాతీ అన్నా పిండి ముద్ద ఎక్కడ పెట్టావు? స్టవ్ కూడా వెలిగించే ఉంది. పెనం వేడవ్వాలని స్టవ్ వెలిగించానాంటీ. మరి పిండి పిండి ఎంత కలపాలో అడుగుదామని ఇందాక మీ దగ్గరకు వచ్చానాంటీ. అంటే నువ్వు ఇంకా పిండి కలపలేదా? లేదా ఆంటీ. అమ్మా తల్లి, నీ తెలివితేటలకు నమస్కారం. ఆ పిండి కూడా నేనే కలుపుకుంటాను. పెనం మాత్రం వేడిగా రెడీ చేసి పెట్టావు. అమ్మా 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 ఏమైందమ్మా? అమ్మా మమ్మీ ఏమైంది అమ్మకి? వేడి వేడి అట్ల కాడను ఆంటీ చేత్తో పట్టుకున్నారు. చూడండి ఎలా కాలిందో.